నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత శ్రీ విరించి గారు రచించిన ఆశ్రమ శ్రావణి అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ జూలై 2, 2008లో నవ్య వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఈ ప్రశ్న చాలాసార్లు వేసుకుంది తను. ఇదొక జవాబు లేని ప్రశ్నగా తయారైంది. భూమి గుండ్రంగా ఉన్నట్లు తిరిగి అదే చోటుకు వస్తోంది. పరంధామయ్య గారి 7 సంతానంలో కడగొట్టుది తను. 4 అన్నయ్యలు, 2 అక్కయ్యల తర్వాత ముద్దుల చెల్లెలుగా పుట్టిన తనకు ఏం ముచ్చట తీరకుండానే తండ్రి చిన్నప్పుడే కాలం చేశాడు. పెద్దన్నయ్య రామ్మూర్తి నాన్న కరణీకం చేసేవాడు. మండువ లోగిలిలో పట్టు పరికిణి కట్టుకుని చెంగు చెంగును తను పరిగెడుతూ ఉంటే మహారాణిలా చూసేవారు. నాన్నతోటే ఆ మురిపం కాస్త పోయింది. అప్పటికే అన్నయ్యలకు పెళ్ళిళ్ళయ్యాయి, పిల్లలు పుట్టారు. రెండో అన్నయ్య రాజారావు బీఈడీ పూర్తి చేసి దగ్గరలో పట్నంలో స్కూలుకు తీసుకువెళ్ళేవాడు. తనకేం కావలసినా రెండో అన్నయ్యనే అడిగేది. తనను చిన్న అంటూ గారంగా పిలిచేవాడు. ఇంటర్ అవగానే ఇక చదివింది చాలే, పెళ్లి చేసేస్తా అని పెద్దన్నయ్య అంటే, వీల్లేదు అది డిగ్రీ పూర్తి చేయాల్సిందే అని పట్టుబట్టి డిగ్రీ పూర్తి చేయించాడు రెండో అన్నయ్య. అక్కయ్యలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాళ్ళ సంసారాల్లో వారున్నారు. 3, 4 అన్నయ్యలకైతే వాళ్ళ చదువులు, ఫ్రెండ్స్, వాళ్ళ ప్రపంచం వాళ్ళది. తన గురించి పట్టించుకునే తీరిక ఎవ్వరికీ లేదు. దమయంతి, ఈ మాత్రం ఏమిటో చూడు, నాకు ఆనట్లేదే. అమ్మ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి పడింది దమయంతి. అమ్మకు మాత్ర ఇచ్చి కంట్లో చుక్కలు మందేసి బాల్కనీలోకి వచ్చి కూర్చుంది. వెన్నెల పిండార పోసినట్లుగా ఉంది. దక్షిణం వైపు నుండి గోదావరి గాలి రివ్వున వీస్తోంది. అంత ప్రశాంత వాతావరణంలోనూ దమయంతి మనసు చిరాగ్గా ఉంది. సెల్ మోగటంతో అందుకుని చూసింది. కృష్ణమూర్తి. ఈవేళప్పుడు చేశాడేమిటా అనుకుంటూ సెల్ ఆన్ చేసింది. నమస్తే మేడం, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? లేదు, చెప్పండి, ఈవేళప్పుడు చేశారేమిటి, ఏమిటి విశేషం అంది దమయంతి. మీరు ఒంటరిగా ఉన్నారు, ఆలోచనలతో డిప్రెషన్లో ఉంటారని నాకు అనిపించింది. ఒకసారి పలకరిస్తే మూడు మారుతుందని చేశా అన్నాడు. థ్యాంక్ యూ. నా సమస్య పరిష్కారం లేనిది, అలా అని ఆలోచించకుండా ఉండలేను. మీ అమ్మగారిని ఏం చేయాలి అన్నదే కదా మీ సమస్య. ఈ ప్రశ్న మిమ్మల్ని పదే పదే వేధిస్తోంది, అవునా? అవును. నేను పరిష్కారం ఆలోచించాను, మీరు వర్రీ అవ్వద్దు. అన్ని విషయాలు మీకు రేపు ఆఫీసులో చెప్తాను, ఓకేనా అన్నాడు. సరే, గుడ్ నైట్ మేడం. ఫోన్ పెట్టేశాడు. కృష్ణమూర్తి చాలా కలుపుగోలు మనిషి. ఆఫీసులో అందరికీ తల్లో నాలుకలో ఉంటాడు. అందరి బాధలు తనవిగా భావిస్తాడు. నలుగురికి చేతనైన సహాయం చేస్తాడు. తనకంటే 10 ఏళ్ళు పెద్ద అయినా తననెంతో గౌరవంగా పలకరిస్తాడు. 8 ఏళ్ల క్రితం ఆనంద్ యాక్సిడెంట్లో చనిపోవడంతో కంపాషనెట్ గ్రౌండ్స్ కింద తనకి ఉద్యోగం వచ్చింది. 2 ఆడపిల్లలే కావటంతో మగదిక్కులేని తను ఎంతో జాగ్రత్తగా క్రమశిక్షణగా పెంచింది. పెద్దది శ్రీప్రియ ఇంజనీర్ అవగానే బావనే పెళ్లి చేసుకుంది. చిన్నది శార్వాణి కాకినాడలో మెడిసిన్ చదువుతోంది. 2 2 కళ్ళు తనకు. దమయంతి ఆలోచనలు మళ్ళీ మొదటికొచ్చాయి. అమ్మని ఏం చెయ్యాలి? ఈ ప్రశ్న పదే పదే మదిలో మెదులుతూనే ఉంది. ఒక్క కొడుకు అమ్మను తీసుకువెళ్ళటానికి ఇష్టపడటం లేదు. నేను రిటైర్ అయ్యాను, నేనే నా కొడుకు దగ్గరున్నాను, అమ్మని చూడటం నా వల్ల కాదు అంటాడు పెద్దన్నయ్య. నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నేనే అమెరికా పోదామనుకుంటున్నాను, ఈ ముసలావిడిని నేనెలా ఉంచుకుంటాను అంటాడు రెండో అన్నయ్య. మూడో అన్నయ్య వదిన టీచర్లు. మేమిద్దరం ఉద్యోగస్తులం, చూడటం మా వల్ల కాదు అంటారు. ఎవరికి పట్టంది నాకేనా అంటాడు 4 అన్నయ్య. మీ బావ ఒప్పుకోరే అంటారు అక్కయ్యలు. అంటే తనకు మొగుడు సంసారం లేదనేగా. అమ్మా, గుడ్ న్యూస్, నువ్వు అమ్మమ్మవు కాబోతున్నావు అని శ్రీప్రియ ఫోన్ చేసినా ఒక్కరోజు చూడటానికి వెళ్ళలేకపోయింది తను. అందరి పేరెంట్స్లా నువ్వు ఒకసారి మా కాలేజీకి రా అమ్మా అని చిన్నది ఎన్నిసార్లు పిలిచినా అమ్మను వదిలి వెళ్ళటానికి కుదరటం లేదు. అమ్మ 50వ పడిలో పడింది. నడుం వంగింది, కళ్ళు కనపడటం లేదు. కాటరెక్ట్ ఆపరేషన్ చేయించాలి. అమ్మమ్మ బాధ్యతలు నీకెందుకు, మామయ్యలుండగా అంటారు పిల్లలు. ఆనంద్ పోయిన కొత్తల్లో మగ మృగాల నుంచి రక్షణ కోసం అమ్మను తనతో ఉంచుకుంది. ఈరోజు అందరూ అమ్మకు తమకు సంబంధం లేనట్లు వదిలేశారు.
అమ్మను వదిలి ఎక్కడికి వెళ్ళటానికి అవకాశం లేదు తనకు. జీవితంలో తను ఎంతో అలసిపోయింది. తనకు విశ్రాంతి కావాలి. 4 నెలలు, కనీసం ఒక నెల రోజులు అమ్మనెవరైనా తీసుకువెళ్తే తొలిసారి గర్భవతి అయిన శ్రీప్రియను దగ్గరకు తీసుకుని రకరకాల వంటలతో గోరుముద్దలు తినిపించేది. ఒక్కసారి శారవాణి కాలేజీకి వెళ్తే అదెంతో గర్వంగా మా మమ్మీ అంటూ అందరికీ పరిచయం చేసేది. ఏది తనకెక్కడుందా అవకాశం? ఒక్కరోజు ఆఫీసు నుండి ఆలస్యంగా వస్తే అమ్మ గొడవ చేసేస్తుంది. ఎక్కడ పెత్తనాలు చేస్తున్నావే, ఆకలేసి ప్రాణం పోతోంది అంటూ. అక్కడికి తను ఏర్పాట్లు చేసే ఆఫీస్కు వెళ్తుంది. మర్నాడు ఆఫీస్కు వెళ్ళగానే కృష్ణమూర్తి కనిపించాడు. ఈ ఊళ్ళో ఆశ్రమ శ్రావణి అని వృద్ధుల ఆశ్రమం ఉంది. అందులో సుమారు 60 మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ వయసులో కన్నతల్లి రుణం తీర్చుకునే అవకాశం మీ అన్నయ్యలు మీకిచ్చారు, కానీ చూసే అవకాశం మీకు లేదు. అలా అని మీ అమ్మగారిని వృద్ధాశ్రమంలో చేర్పించమని చెప్పను. చేర్పిద్దాం అనుకుంటున్నాను అని మీ అన్నయ్యలకు తెలియచేయండి. వాళ్ళ రియాక్షన్ ఏమిటో చూద్దాము. ఆ తర్వాత మనం నిర్ణయం తీసుకుందాం. ఏమంటారు? కృష్ణమూర్తి అడిగాడు. అలా తెలియచేయటం వల్ల ఉపయోగం ఏమిటండి? అడిగింది దమయంతి. ఈ రోజు దాకా మీ అన్నయ్యలు మా అమ్మ మా చెల్లెల దగ్గర ఉంది, అది ఒంటరి కాబట్టి దానికి సాయంగా ఉంటుందని బంధువులకు స్నేహితులకు చెప్తున్నారు. ఈరోజు మీరు వృద్ధాశ్రమంలో చేర్పిస్తే కొడుకులు చూడటం లేదు కాబట్టి ఆశ్రమంలో చేర్చారు అని నలుగురు అనుకుంటే మీ అన్నయ్యల పరువు పోదు. అప్పుడైనా తలకు 3 నెలలు చూస్తామంటూ ముందుకొస్తారు అన్నాడు కృష్ణమూర్తి. దమయంతి మళ్ళీ ఆలోచనలో పడింది. ఈ ఐడియా కూడా బాగానే ఉన్నట్లుంది. కానీ అన్నయ్యలకు అక్కయ్యలకు కోపం వస్తుందేమో. మనుషుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? పెద్ద తెలివిందని అనుకుంటున్నావా? ఒంటరిగా ఉన్నావు కదా, ఫోన్లే తోడుగా ఉంటుందని నీ దగ్గర ఉంచాము. మా అమ్మను వృద్ధాశ్రమంలో చేర్చాల్సిన గతి ఏం పట్టలేదు అని అరుస్తారేమో. మీరేమి టెన్షన్ పడకండి మేడం, ఇది చిన్న ట్రిక్. మీ అన్నయ్య అక్కల్లో ఒక్కరికైనా మానవత్వం ఉంటే స్పందిస్తారు, లేదా ఆ భగవంతుడే ఉన్నాడు అంతకాలమే నిర్ణయిస్తుంది. కృష్ణమూర్తి ఏదో మాట్లాడుతున్నాడు. కృష్ణమూర్తి ఇచ్చిన ఆశ్రమ శ్రావణి అప్లికేషన్ తీసుకుని పూర్తి చేసింది. సాయంత్రం 1 గంట పర్మిషన్ తీసుకుని పెందరాళే ఇంటికొచ్చింది. స్నానం చేసి టీ తాగి ఫ్రెష్ అప్ అయ్యాక కాగితం పెన్ను తీసుకుని తనకిష్టమైన బాల్కనీలో కూర్చుంది. తను ఉత్తరాలు రాయటం మానేసి చాలా కాలమైంది. మళ్ళీ ఇన్నాళ్లకు ప్రియమైన అన్నయ్యకు అక్కయ్యకు మీ ప్రియాతి ప్రియమైన చెల్లెలు దమయంతి రాయనది. ఉభయ కుశలోపరి. ఈ మధ్య అమ్మ ఆరోగ్యం బాగుండటం లేదు. దగ్గర మనిషి లేనిదే బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోతోంది. నాకు ఆఫీసులో పని ఎక్కువగా ఉంది. శ్రీప్రియకు శ్రీమంతం చేయాలి, పురిటికి తీసుకురావాలి. మీరందరూ వయసులో పెద్దవాళ్ళు, మీ సమస్యలు మీకున్నాయి. అమ్మను చూసే అవకాశం మీకు లేదని నాకు తెలుసు. నాకు కూడా విశ్రాంతి కావాలి. అందుకే నేను పరిష్కారం ఆలోచించాను. దీంతో ఆశ్రమ శ్రావణి అప్లికేషన్ పంపిస్తున్నాను. మీకు అంగీకారం అయితే సంతకం పెట్టి పంపించండి. చిన్నదాన్ని, నా ఆలోచన తప్పైతే క్షమించండి. ఇట్లు మీ చెల్లెలు దమయంతి. ఉత్తరాన్ని 2-3 సార్లు చదివి వాటికి ఓ 1/2 డజను జిరాక్స్ కాపీలు తీయించి 6గురికి కొరియర్లో పంపించింది. మర్నాటి నుండి దమయంతికి ఒకటే టెన్షన్. ఈ పాటికి అందే ఉంటుంది. పెద్దన్నయ్య ఏమంటున్నాడు? కోపంగా అరుస్తున్నాడా? పెద్దక్క ఏముంటుంది? ఇది పెద్ద ఆరింద అయిపోయిందే అంటుందా? రెండో అన్నయ్య ఏమంటున్నాడో? ఎంతో ముద్దుగా చూసిన తనను కూడా లెక్క చేయకుండా ఇలా రాస్తుందా అనుకుంటున్నాడా? రోజు ఇదే ఆలోచనలతో గడుపుతోంది దమయంతి. వారం, 2 వారాలు, నెల, 2 నెలలు గడిచాయి కానీ ఒక్కరి దగ్గర నుంచి జవాబు కానీ ఫోన్ కానీ రాలేదు. 2 నెలల తర్వాత పెద్దక్కయ్య ఫోన్ చేసింది, అన్నయ్యలు ఎవరైనా మాట్లాడారా అంటూ. ఆఖరి అన్నయ్య మాత్రం ఫోన్ చేశాడు. పల్లెటూరులో ఉన్న ఆ మండువా ఇల్లు 4 ఎకరాల పొలాన్ని 5 వాటాలు చేసి అమ్మను ఎవరు చూస్తే వాళ్ళు అమ్మ వాటా తీసుకోండి అని. తను మాత్రం అమ్మను చూడడు. దమయంతికి ఏం చేయాలో పాలుపోవటం లేదు. అప్పుడప్పుడు ఫోన్ చేసే అన్నయ్యలు అక్కయ్యలు ఫోన్ కూడా మానేశారు. వాళ్ళందరికీ కోపం వచ్చినట్లుంది. ఇప్పుడేం చేయాలి? కృష్ణమూర్తి చెత్త ఐడియా ఇచ్చాడా? మిస్ఫైర్ అయిందా? ఉదయం ఆఫీస్కి వెళ్ళగానే కృష్ణమూర్తి కనిపించాడు. గుడ్ మార్నింగ్ మేడం, ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? కృష్ణమూర్తి కుతూహలంగా అడిగాడు. పెదవి విరిచింది దమయంతి. ఓకే,
నేను అనుకున్నట్లు జరిగింది. వాళ్ళు దేనికి ఎస్ అనరు. అలా అని అమ్మని చూడరు. సరే, మీకు అభ్యంతరం లేకపోతే సాయంత్రం ఆశ్రమ శ్రావణికి వెళ్దాం రండి అన్నాడు. ఎందుకు? జీవన సంధ్యలో ఉన్న ఎందరో అమ్మలు నాన్నలు అక్కడున్నారు. వాళ్ళని ఒకసారి చూస్తే జీవితం ఎంత విచిత్రమైనదో, మానవ సంబంధాలన్నీ ఎంత స్వార్థపూరితమైనవో మనకు అర్థమవుతుంది అన్నాడు. దమయంతి ఒక్క క్షణం ఆలోచించింది. అయిన వాళ్ళందరూ వదిలేసినా తన క్షేమ సమాచారాలు తరచూ కనుక్కొని సరైన సలహాలిచ్చేవాడు కృష్ణమూర్తి ఒక్కడే. సరే అంది. సాయంత్రం ఆఫీస్ అవగానే ఇద్దరూ ఆటో మీద బయలుదేరారు. దారిలో బుట్టెడు బత్తాయిలు కొన్నాడు కృష్ణమూర్తి. ఇవి దేనికి? అడిగింది దమయంతి. చెప్తా, నవ్వాడు కృష్ణమూర్తి. ఊరికి చివర విసిరేయబడినట్టుగా ఉంది ఆశ్రమ శ్రావణి. మామిడి తోటల్లో కొబ్బరి చెట్ల మధ్య గోదావరి తీరాన ఉంది. చక్కటి లాన్స్, రకరకాల పూల మొక్కలు. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆటో దిగగానే కృష్ణమూర్తి డబ్బులిచ్చాడు. ముందు కృష్ణమూర్తి నడుస్తుంటే దమయంతి పరిసరాలను చూస్తూ లోపలికి అడుగుపెట్టింది. నమస్కారం కృష్ణమూర్తి గారు. ఆ కంఠం వినగానే అటుకేసి చూసింది దమయంతి. తెల్లని లాల్చీ పైజమాలో, తెల్లటి పొడవాటి గడ్డంలో, దబ్బపండు ఛాయిలో పొడుగ్గా ఉన్న ఓ పెద్దాయన కృష్ణమూర్తిని పలకరించాడు. నమస్కారం స్వామి అన్నాడు కృష్ణమూర్తి. ఈయన దయానందం గారు, ఈ ఆశ్రమ నిర్వాహకులు. ఈమె దమయంతి గారు, మా కొలీగ్. పరిచయాలు చేశాడు. నమస్కారాలయ్యాక, ఈరోజు దమయంతి గారి పుట్టినరోజు. పెద్దవాళ్ళందరి ఆశీర్వచనం కోసం వచ్చారు అన్నాడు కృష్ణమూర్తి బుట్టెడు బత్తాయిలు రిసెప్షన్లో పెడుతూ. దమయంతి ఆశ్చర్యంగా చూసింది. తనకు తెలియని తన పుట్టినరోజు కృష్ణమూర్తికి ఎలా తెలిసిందా అని. కృష్ణమూర్తి కళ్ళతోనే సంజ్ఞ చేశాడు మాట్లాడొద్దని. సంతోషం, రండి దయానందం గారు ఆహ్వానించారు. ఆశ్రమం చాలా బాగుంది. విశాలమైన స్థలంలో రకరకాల పూల మొక్కలతో, విరిసే పువ్వులు, ఎగిరే గువ్వలు, బోసి నవ్వులు. వీటికి మించిన అందం ఏముంటుంది ప్రపంచంలో? కొంతమంది వృద్ధులు లాన్స్లో కూర్చున్నారు. ఓ పక్క చిన్న లైబ్రరీ, ఆ తర్వాత పూజ కమ్ భజన మందిరం, ఆ పక్క డైనింగ్ హాలు, కొంచెం ముందుకు వెళ్తే వంటశాల, కొంచెం ముందుకు వెళ్ళి కుడి పక్కకు తిరిగితే చిన్న చిన్న గదులు, గదికి ఇద్దరు వృద్ధులు, ఆ పక్కనే చిన్న క్లినిక్. దయానందం గారు అన్నీ ఒక్కొక్కటి చూపిస్తూ చెప్తున్నారు. దమయంతి అన్నీ ఆసక్తిగా వింటోంది. ఎందరో వృద్ధులు, ఎన్నో హృదయ విదారక గాథలు. పిల్లలు లేక, ఉన్నా చూడక, విదేశాల్లో ఉండి చూసే అవకాశం లేక, రకరకాల సమస్యలు. దయచేసి ఎవరి వ్యక్తిగత విషయాలు అడగకండి. విజిటర్స్కు చిన్న విజ్ఞప్తి. బోర్డుపై పెద్ద అక్షరాలతో రాసింది. నిజమే కదా, వాళ్ళ విషయాలను అడిగి వాళ్ళ బాధను తవ్వి మర్చిపోతున్న విషయాలను గుర్తు చేయటం, మానుతున్న గాయాన్ని రేపటం లాంటిది అనుకుంది దమయంతి. 60 ఏళ్ల వయసు నుంచి చాలా పెద్ద వయసు వరకు ఉన్నారు. ఓ గది దాకా వచ్చారు. ఓ పండు ముసలాయన. జీవితం నేర్పిన అనుభవాల దొంతరలా ఉన్నాయి ఆయన శరీరం ముడతలు. పచ్చని దేహఛాయ, చిక్కి శల్యమైన దేహం. లేవలేక కూర్చోలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆశ్రమం అటెండర్ ఆయనకు పంచ కడుతున్నాడు. ఈయన సుబ్బరాజు గారు, వయసు 105 ఏళ్ళు. ఈయన కొడుకులు మనవులు కూడా రిటైర్ అయిపోయారు. ఆస్తి ఉన్నా చూసే దిక్కులేక ఈ ఆశ్రమంలో చేరారు. దయానందం గారు నెమ్మదిగా చెప్తున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్లారు. చిన్నగా మూలుగు వినిపిస్తోంది. ఆ గది ముందు ఆగారు. అమ్మా సావిత్రమ్మ గారు, ఎలా ఉన్నారు? దయానందం గారు అడిగారు. ఆ గదిలో ఓ పెద్ద ఆమె ఉంది. ఓ 80 ఏళ్లుంటాయి. గదిలో నడవలేక ఆమె దేగుతోంది. కృష్ణమూర్తి చేతులతో ఆమెను లేపి మంచం మీద కూర్చోబెట్టాడు. కృష్ణమూర్తి బాబు గదు అందామె. ఆమెకు చూపు సరిగ్గా ఆనట్లేనట్లుంది. అవునమ్మా నేనే అన్నాడు కృష్ణమూర్తి. నీకున్నపాటి జాలి కూడా నా కొడుక్కి లేకపోయింది కదా, నిట్టూర్చిందామె. మీకేమవుతుంది? దమయంతి ఆశ్చర్యంగా అడిగింది కృష్ణమూర్తిని. మానవత్వమే వారి బంధుత్వం అన్నారు దయానందం గారు. అంటే ఇక్కడ ఎవరికి ఏమి కారమ్మా. కృష్ణమూర్తి గారు ఈ ఆశ్రమ వాసులందరికీ చిరపరిచితులే. ప్రతి ఆదివారం ఆయన ఆశ్రమ సేవ చేస్తూ ఉంటారు. అందరినీ ఆప్యాయంగా పలకరించటం, వారి యోగక్షేమాలు కనుక్కోవటం, మందులు మాకులు ఇవ్వటం ఆయన క్రమం తప్పకుండా చేస్తారు.
ఆయన మాలో ఒక్కడు అన్నారు దయానందం గారు. ఆశ్చర్యంగా చూసింది దమయంతి. ఇద్దరు వృద్ధులను దత్తత తీసుకుని వారికి నెలకయ్యే ఖర్చు మొత్తం ఆయనే కడతారు చెప్తున్నారు దయానందం గారు. కృష్ణమూర్తి తనకి ఏనాడు ఈ విషయాలు చెప్పలేదు. అది గోరంత చేసి కొండంతక చెప్పుకునే ఈ రోజుల్లో వృద్ధుల్ని దత్తత తీసుకుని వారికి సేవ చేయటం నిజంగా ఎంత గొప్ప మనసు. మనసులోనే కృష్ణమూర్తిని అభినందించింది. ఆ ముసలామను ఎప్పుడో చూసినట్లుగా ఉంది. ఆమె పేరు సావిత్రమ్మ గారు. 80 ఏళ్ళు ఆమెకు. 4 కొడుకులు. పెద్ద ఆయన హైదరాబాదు, రెండో ఆయన బెంగుళూరు, మూడో ఆయన చెన్నైలో ఉంటారు. 4 ఆయన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. ఈ ఊళ్ళోనే ఉంటారు. మొదటి ముగ్గురు తలొక 3 నెలలు చూస్తారు. ఈ వయసులో ఆమె ప్రతి 3 నెలలకు సిటీ మారుతూ ప్రయాణం చేయవలసిందే. 4 ఆయన తన వాటా 3 నెలలు ఈ ఆశ్రమంలో ఉంచుతాడు. ఆయనకు ఒక్కడే కొడుకు. ఈ ఉత్తమ ఉపాధ్యాయుడు వృద్ధాప్యంలో ఇక్కడికి రావాల్సిందే అన్నారు దయానందం గారు. ఇప్పుడు అర్థమైంది దమయంతికి. ఆమె తన ఇంటికి 4 ఏళ్ల అవతల ఉండే సుందరం మాస్టారు తల్లి అని. ఆ తల్లి భర్త పోతే 4 ఏళ్లలో పాచి పని చేసుకుని నీళ్లు మోసి రాత్రిళ్ళు ఇంటింటికి తిరిగి అన్నం తెచ్చి ఆ నలుగురిని పెంచి పోషించి పెద్దవాళ్ళని చేసింది. ఆమె నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసినందుకు ఈ విధంగా ఆశ్రమం పాలు చేశారు. ఆ తల్లి కూడా ఒక్కొక్కళ్ళని 3 నెలలు మించి నవమాసాలు నేను మొయ్యలేను అని 3 నెలలకే దించేసుకుని ఉంటే, లేదా కని అనాథాశ్రమం వాకిట్లో వదిలేసి ఉంటే, అమ్మ గర్భాశయానికి, అమ్మ పాలకి, ఆలనా పాలనకి, అమ్మ పెట్టిన గోరు ముద్దలకి, ఆమె కష్టానికి, త్యాగానికి ఈ విధంగా వెలకట్టే రుణం తీర్చుకుంటున్న వీళ్ళు మనుషులేనా? దమయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కృష్ణమూర్తి గారు వెళ్ళిపోదాం పదండి అకస్మాత్తుగా అంది దమయంతి. మరి ఈ బత్తాయిలందరికీ ఇవ్వొద్దా? కృష్ణమూర్తి అడిగాడు. దమయంతి మాట్లాడలేదు. ఆమె ముఖ కవళికలు తను ఊహించినట్లుగా మారటాన్ని అతను గమనించాడు. అతనికి కావలసింది అదే. దయానందం గారికి కృతజ్ఞతలు చెప్పి ఆటో ఎక్కారు ఇద్దరు. దారి పొడుగునా ఒక్క మాట కూడా మాట్లాడలేదు దమయంతి. ఇల్లు రాగానే ఆటో దిగుతూ అంది, థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. నా సమస్యకు ఒక చక్కని పరిష్కారం చూపారు. అమ్మ రుణం తీర్చుకునే అవకాశం నాకొక్కదానికే ఇచ్చినందుకు మా అన్నయ్యలకు, అక్కయ్యలకు ఈరోజే కృతజ్ఞతలు తెలియచేస్తాను. అమ్మ నాతోనే ఉంటుంది. వన్స్ అగైన్ థ్యాంక్స్. ఓ దృఢ నిర్ణయానికి వచ్చిన దానిలా ముందుకు నడిచింది దమయంతి. అమ్మను నేనే దత్తత తీసుకుంటా దృఢంగా అనుకుంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.